దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారతీయ సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి అయిన బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు రానున్నారు. వీరి తిరుగు ప్రయాణం ఇప్పటికే ప్రారంభమైంది. వ్యోమగాములను భూమి మీదకు తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ క్రూ డ్రాగన్ దాంట్లోకి వీరు చేరుకున్నారు. ఈ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి భూమికి తిరిగి బయలుదేరింది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఐఎస్ఎస్ను వీడే అన్డాకింగ్ దృశ్యాలను అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ ప్రక్రియనంతా నాసా కేంద్రంలోని శాస్త్రవేత్తలు సునిశితంగా గమనిస్తున్నారు. ఐఎస్ఎస్ నుంచి విడిపోయిన ఈ వ్యోమనౌక కక్షలో తిరుగుతోంది. అంతకుముందు హ్యాచ్ మూసివేత ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. తిరుగు ప్రయాణం కోసం వ్యోమగాములు తమ వస్తువులను ప్యాక్ చేసుకుని క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో కూర్చున్నారు. భూమి మీదకు వచ్చే ముందు ఐఎస్ఎస్లో వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు హ్యాచ్ మూసివేత ప్రక్రియ జరిగింది. ఇది పూర్తయిన తర్వాత ఉదయం 10 గంటల 15 నిమిషాలకు అన్డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది. ఇక భూ వాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజిన్ల ప్రజ్వలనలను బుధవారం తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాలకు చేపట్టనున్నారు. దాదాపు 40 నిమిషాల తర్వాత తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగనుంది. సహాయక బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ను వెలుగుతీస్తాయి. సునీత విలియమ్స్, విల్మోర్తో పాటు మరో 2 వ్యోమగాములు భూమిని చేరుకుంటారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం వీరు వారం రోజులకే తిరిగి భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు.